మానాతీత ప్రతిత విభవాం మంగళం మంగళానాం వక్షః పీఠీం మధువిజయనో భూషయంతీం స్వకాంత్య ప్రత్యక్షానుశ్రవికమహిమ ప్రార్థనీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవద్ అనుగ్రహం, గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి మనకు. విశేషించి ఈ రోజున చైత్రమాస శుక్లపక్ష పంచమి తిథి. దీనిని మనము శ్రీ పంచమి అంటాం. పురాణముల ప్రకారం మహాలక్ష్మి అమ్మవారు భూలోకానికి విచ్చేసినటువంటి, అనుగ్రహించినటువంటి రోజుగా అమ్మవారిని ఈ రోజున చాలా విశేషంగా ఆరాధిస్తారు అందరూ కూడా. అందుకే మరి మనమందరం కూడా మహాలక్ష్మి అమ్మవారికి శరణాగతి చేసే ప్రయత్నం చేద్దాం. మానాతీత ప్రతిత విభవాం మంగళం మంగళానాం. అమ్మవారు ఎలాంటి వారు అంటే చాలా విభవము కలిగినటువంటి వారు. మనందరికీ తెలుసు లక్ష్మీదేవి అంటే అబ్బో ఆమె దగ్గర చాలా విభవం ఉంటుంది. అది ఎంత ఉంటుంది అని అంటే మానాతీత, ఇంతని చెప్పడానికి లేదు. నువ్వు కొలవాలి అని అనుకుంటే మన దగ్గర ఉండేటువంటి 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 1,00,00,000 కోట్లు, ఆ 1,00,00,000 కోట్లో ఎంతో ఒక సంఖ్య అనొచ్చు. కానీ అమ్మవారి దగ్గర ఉండేటువంటి సంపదని కొలవడానికి ఇంత అని చెప్పేటువంటి కొలమానము ఈ లోకంలో ఎక్కడా లేదు. అంత విభవము కలిగినటువంటి తల్లి ఆ తల్లి. మానాతీత ప్రతిత విభవాం. ఇంకా ఎలాంటిది? మంగళం మంగళానాం. సకల మంగళములకు కూడా ఆమె మంగళం. మం పాపం గళయతీతి మంగళం అంటారు. అంటే మనలో ఉండేటువంటి పాపమును పోగొట్టేటువంటి గుణం, మనలో ఉండేటువంటి పాపమును పోగొట్టేటువంటి గుణమును కలిగినటువంటి వారి అందరికన్నా కూడా ఉత్తమురాలు ఎవరు అంటే అమ్మవారు, తల్లి మహాలక్ష్మి అమ్మవారు, మన అమ్మగారు. మనలో ఉండేటువంటి సకల పాపములను కూడా పోగొడతారట. ఎలా పోగొడతారు? ఎక్కడ ఉండి పోగొడతారు? ఆ పోగొట్టడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటో ఒక్కసారి మనం చూస్తే, మానాతీత ప్రతిత విభవాం మంగళం మంగళానాం వక్షః పీఠీం మధు విజయినః భూషయంతీం స్వకాంత్యా. మధు విజయినః, మహావిష్ణువు యొక్క వక్షస్థలముకే ఒక అలంకారమయ్యి ఆమె ఎప్పుడూ కూడా స్వామి గుండెల మీద ఉంటుంది. మనం ఆనందనిలయంలో గోవిందుణ్ణి దర్శించుకుంటే స్వామి గుండెల మీద ఆ తల్లి మనకు చక్కగా త్రికోణాకార మండలంలో కనపడుతుంది. మరి ఆ తల్లి స్వామికే ఒక అలంకారం అక్కడ. మరి స్వామి హృదయస్థానంలో ఉండి ఆ తల్లి ఏం చేస్తోంది అని అంటే, వచ్చేటువంటి సకల భక్తులలో ఉండేటువంటి మం అంటే పాపమును పోగొడుతోంది. అందుకే ఆమె మంగళం మంగళానాం, సకల మంగళములకు కూడా అధిదేవత ఆమె. మనలో ఉండేటువంటి పాపములను పోగొట్టడమే ప్రధానమైనటువంటి కార్యంగా తిరుచానూరు దివ్య క్షేత్రంలో వేంచేసి, నాయనా ఆలస్యం చెయ్యకు బిడ్డ, త్వరగా గోవిందుని దర్శించుకొని ముక్తి మార్గానికి నువ్వు దగ్గరికి వెళ్ళు అని చెప్పి
ఇక్కడ నుంచి భక్తుడు వడివడిగా నడుచుకొని గోవిందుడి దగ్గరికి వెళ్ళి అలా ఆనందనిలయానికి ఎదురుగా వచ్చేసరికి ఈ తల్లి మళ్ళీ అక్కడికి చేరుకొని స్వామి గుండెల మీద చేరుకొని మన బిడ్డండి, మన భక్తుడండి, మంచివాడండి అని చెప్పి స్వామికి చెప్పి ఆయన అనుగ్రహ వర్షాన్ని మన మీద కురిపించేలాగా చక్కగా చూసుకుంటుంది. ఇది అమ్మవారి యొక్క గొప్పదనం. అందుకే అంటున్నాం, మానాతీత ప్రతిత విభవాం మంగళం మంగళానాం వక్షఃపీఠీం మధు విజయినో భూషయంతీం స్వకాంత్య ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థనీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. కనుక సకల లోకానికంతటికీ కూడా శ్రేయోదాయకమైనటువంటి మూర్తి అయినటువంటి ఆ తల్లిని మనసారా మేము శరణాగతి చేస్తున్నాము అనంటూ ఈ చైత్రమాసపు శుక్లపక్ష పంచమి రోజున మనమందరం కూడా ఆ తల్లిని ఎంతో చక్కగా ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 23వ తేదీ చైత్రమాస శుక్లపక్ష పంచమి తిథి. ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన, దానితో పాటుగా నాగదేవతారాధన కూడా మనకు వంశాభివృద్ధిని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా బహుళ ఆగ్నేయ హుతభగ్వన్ని సంజ్ఞిక అని ఈ రోజున అగ్న్యారాధనము. విశేషించి మహాలక్ష్మి అమ్మవారిని ఉద్దేశించి ఏదైనా చక్కనైనటువంటి హవనాన్ని ఆచరించగలగడం ఈరోజు మనందరికీ కూడా లక్ష్మీప్రదమవుతుంది. అదేవిధంగా ఈ రోజున వారం సోమవారం. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధనం, చంద్రమౌళీశ్వర ఆరాధనం మనందరికీ కూడా చక్కనైనటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. కమప్యనవతిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం భగవంతుని యొక్క దివ్య నామ వైభవాన్ని ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతోమంది ఆచార్యులు శ్రీనివాసుని కీర్తిస్తూ ఉన్నారు, కీర్తించి ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, ఇంకా కీర్తిస్తూనే ఉంటారు. అందులో విశేషంగా సుప్రభాతంలో అన్నన్ స్వామివారు ఒకచోట ఎంతో ఆ తాదాత్మ్యంతో స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఎన్ని పేర్లున్నాయండి భగవంతుడికి అంటే అన్ని పేర్లున్నాయన్నమాట. అన్ని అంటే ఏమిటి అన్నారు, లెక్కలేదు. లెక్కలేదు అంటే ఏమర్థం అంటే ఎంచలేవు. యథా రత్నాని జలదేహే అని చెప్పిన రీతిగా ఆ సముద్రంలో ఎన్ని రత్నాలు ఉన్నాయో ఎవరైనా ఎంచగలుగుతారా? లెక్కించలేరు. అలాగే భగవంతుడి యొక్క నామములు కూడా అనంతములు అని చెప్పిన రీతిగా వాళ్ళకి ఏదైతే తోస్తుందో
భగవంతుణ్ణి వెంకటేశ్వర స్వామిని సేవించే సందర్భంలో వాళ్లకు తోచినటువంటి ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఉచ్చరించేది ఉచ్చరింపజేసేది అన్ని భగవంతుడే. మన నోట పలికెడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట అంటారు కదండి. ఆ ప్రకారంగా మనమే అన్నీ చేస్తున్నాం అనుకో, నా నోట పలికించాడు వెంకటేశ్వరుడు అని అనుకోవాలి. అందులో వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే, మాధవ అని పిలుస్తున్నారండి. మాయాహ ధవహ మాధవ. మాయా అంటే లక్ష్మికి పేరు, మహాలక్ష్మికి పేరు. మహాలక్ష్మికి భర్త అన్నారు. ఏమిటంటే ఇది విషయం అంటే వైచిత్రం ఏమిటి అంటే ఇక్కడ అమ్మవారిని ముందు పెట్టి తరువాత స్వామివారిని పక్కన ఏమిటి కమలాకాంత అన్నారు. కాంత కమల అని చెప్పచ్చు కదా. లేక మాధవ అన్నప్పుడు ఆ మహాలక్ష్మిని కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి పత్ని ఆవిడని చెప్పారు. అలా చెప్పరు. సంప్రదాయంలో అమ్మవారే ప్రధానం. అమ్మవారిని ముందు పెట్టి తర్వాత స్వామివారిని అక్కడ పెడతారు. ఎందుకంటే శ్రీరిత్యేవచ నామతే భగవతి భ్రూమకథంత్వా వయమని చెప్పిన రీతిగా ఈ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ స్వరూపాలు ఏవైతే ఉంటాయో, అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ స్వామివారు ఉంటారు, స్వామివారు ఎక్కడైతే ఉంటారో అక్కడ అమ్మవారు ఉంటారు. నిత్యవేష జగన్మాత విష్ణోహో శ్రీహి అనపాయనే అన్న రీతిగా మాయాహ ధవహ మాధవ మహాలక్ష్మి యొక్క భర్త అని అక్కడ. అది మాత్రమా జనార్దన చక్రపాణే, జనాన్ అర్ధయతి ఇది జనార్దన. దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అణచువాడు, సంహరించువాడు కనుక అతడు జనార్దనుడయ్యాడు. లోకల్లో మనం పేరు పెట్టుకుంటాం, పేరు పెట్టుకునే సందర్భంలో ఏదేదో పేర్లు పెట్టేస్తాం, దానికి అర్థం పర్థం ఏమీ ఉండదు. ఎందుకు ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలకు భగవంతుని యొక్క అమ్మవారి యొక్క పేర్లను పెట్టారంటే ఈ వ్యాజంతోనైనా స్వామివారి యొక్క నామ సంకీర్తనం మనం చేయొచ్చు కదా. ఆధునిక కాలంలో పిచ్చి పిచ్చి పేర్లు పెడుతున్నా, అది ఇదేదో ఒక వైచిత్రం కలిగి ఉన్నట్టు. కానీ ఆ కాలంలో భగవన్నామాలనే పెడుతూ ఉంటారు కనుక ఇక్కడ జనార్దన అన్నప్పుడు ఎవరైతే భక్తుల్ని హింసిస్తూ ఉంటారు, ఎవరైతే ఆశ్రితుల్ని కష్టపెడుతూ ఉంటారో వాళ్ళని భగవంతుడు అక్కడ శిక్షిస్తాడు. భగవంతుడికి ఎవరు శత్రువులు లేరండి లోకంలో. భాగవతుల శత్రువులే భగవంతుని యొక్క శత్రువులు అవుతున్నారు కనుక జనార్దన చక్రపాణే అన్నారు. చక్రపాణి భగవంతుని మనం ఎప్పుడైతే సేవించుకుంటామో ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆయుధాలు ఆభరణాలంతా కూడా సేవించుకో. చక్రపాణి భగవంతుడు అంటే చక్రం పాణౌ యస్య సహ చక్రపాణి. ఆ సుదర్శన చక్రం భగవంతుని యొక్క కుడి భుజాన్ని అలంకరించి ఉంటుంది. ఆ దుష్ట శిక్షణలో శిష్ట రక్షణలో స్వామివారి వెంట స్వామివారి చెంత ఈ సుదర్శన చక్రం ఉంటుంది. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మకర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని వేదాంత దేశికుల వారు సుదర్శన అష్టకాన్ని భగవంతుడికి సమర్పించారు. ఈ అష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్లకు సకల విధమైనటువంటి శత్రుబాధలు తొలగి భగవద్ అనుగ్రహాన్ని వాళ్ళు పొందగలరు. అది మాత్రం కాదు, ఆ సుదర్శన చక్రం ఎలా ఉంటుంది? స్ఫురత్సహస్రార శిఖారి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ప్రతిరోజు కూడా పంచాయుధ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్లకు సకల విధములైనటువంటి మంగళములు కలుగుతాయి. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టసుఖాలు ఉంటాయి, అన్నింటినీ మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ ఈ పంచాయుధ స్తోత్ర పఠనం చేత ఆ ఒడిదుడుకులు అంతా కూడా తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి.
వనే రణే శత్రుజలాగ్నిమధ్యే ఎదురుచ్చయాపత్సు మహాభయేషు పఠన్నిదం స్తోత్రమనాకులాత్మ సుఖీ భవేత్ తత్కృత సర్వరక్ష అని చెప్తుంటారు. కనుక ఆ ప్రకారంగా భగవంతుణ్ణి శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే అని మనం స్తుతించి కీర్తించి దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. ఏన ప్రీణాతి పితరం తేన ప్రీత ప్రజాపతి ప్రీణాతి మాతరం ఏన ప్రీణాతి మాతరం ఏన పృథివీ తేన పూజితా ఏన ప్రీణాత్యుపాధ్యాయం తేన స్యాద్ బ్రహ్మపూజిత. మనము తల్లిదండ్రులను మెప్పించాలి, మన గురువుల్ని మెప్పించాలి, సమాజంలో మన శ్రేయోభిలాషులని ఆత్మీయుల్ని అందరినీ కూడా మనం మెప్పించాలి. ఈ సుభాషితంలో ఉన్నటువంటి గొప్ప తాత్పర్యం ఏమిటంటే ఏన ప్రీణాతి పితరం, తండ్రిని అంటే తల్లిని కూడా ఎవరైతే అంటే పితృదేవతలని ఎవరైతే మెప్పించగలుగుతున్నారో తేన ప్రీత ప్రజాపతి, ఈ ప్రజాపతి ఎవరైతే ఉన్నారో, ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని మనం మెప్పించినట్టు. మన సృష్టికారకులైనటువంటి పెద్దల్ని మనం మెప్పించే ప్రయత్నం చేయాలి. తల్లిని మెప్పించామంటే భూదేవి సంతోషిస్తుంది, తండ్రిని మెప్పించామంటే ప్రజాపతి సంతోషిస్తాడు. ఏణ ప్రీణాత్యుపాధ్యాయం, మన గురువుల్ని మనం మెప్పించామంటే బ్రహ్మను మెప్పించినట్టు. బ్రహ్మ సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టికర్త. ఆ సృష్టికర్తనే మనం మెప్పించినట్టు అవుతుంది మన గురువుల్ని మెప్పించామంటే. అంటే మనం తల్లిదండ్రులను మెప్పించాలి, ఆచార్యుల్ని మెప్పించాలి. మనమే కాదు, శ్రీరాముడు కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ వారు కూడా వారి తల్లిదండ్రులు మెప్పించారు కదా, వారి గురువుల్ని వారు మెప్పించారు కదా. రాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞాన్ని సంరక్షణం చేయడం కోసం షోడశ వర్షోమే రామో రాజీవలోచన అని దశరథ మహారాజు పంపడానికి ముందు ఒప్పుకోలేదు. వశిష్ఠుడి యొక్క ప్రేరణతో పంపించాడు. కానీ గురువుగారి యొక్క కోరిక మన్నించి గురువుగారు ఏమి ఆజ్ఞాపిస్తే తాటకిని సంహరించు అన్నాడు, సంహరించాడు. మారీచ సుబాహుల్ని శిక్షించాడు, యజ్ఞాన్ని రక్షించాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా సాందీపని వద్ద గురువుగారి వద్ద విద్యలు అభ్యసించి ఆ గురువుగారి గురుదక్షిణగా ఎప్పుడో ఆయన కుమారుడు మరణించి ఎక్కడో ఏదో లోకంలో ఉంటే వెళ్ళి ఆ గురువుగారి కోరిక పైన ఆ లోకానికి వెళ్ళి ఆ కుమారుడిని తీసుకొచ్చి గురువుగారికి అప్పగించాడు. అది గురుభక్తి. అంతేకాదు
కంసుని సంహరించాడు, దేవతలు కీర్తిస్తున్నారు, గంధర్వులు గానం చేస్తున్నారు, దేవదుందువులు మ్రోగుతూ ఉన్నాయి. కృష్ణ భగవానుడు ఇవన్నీ లెక్క చేయలేదు, ఇవన్నీ పట్టించుకోలేదు. అన్నగారు బలరాముడిని తీసుకొని సరాసరి ఎక్కడికి వెళ్ళాడండి? తన తల్లిదండ్రులు, తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు దేవకి వసుదేవులు ఏ కారాగారంలో ఉన్నారో ఆ కారాగార మందిరం దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకి విముక్తి కలిగించాడు. అంటే తల్లిదండ్రులను సేవించాడు, గురువుల్ని సేవించాడు కృష్ణ భగవానుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభువు కూడా తండ్రి మాట నిలపడం కోసమే కదా ఆ దేవదేవుడు 14 ఏళ్ళు అరణ్యవాసాన్ని అంగీకరించాడు. తన ధర్మపత్నితో కూడా కలిపి, తన సోదరుడు లక్ష్మణునితో కూడా కలిసి వెళ్ళాడు. ఎన్నో కష్టనష్టాలు కోర్చినాడు. కాబట్టి వారు అటువంటి ఆదిపురుషులు, మహానుభావులు, అవతారమూర్తులే. అలా తల్లిదండ్రులు మెప్పించి, గురువులు మెప్పించి, ఆచార్యులు మెప్పించి లోకోత్తర చరిత్ర సృష్టించారు. కాబట్టి మనం కూడా వారి మార్గంలో నడవాలి. మనం కూడా మన తల్లిదండ్రులను మెప్పించాలి. తండ్రిని మెప్పిస్తే ప్రజాపతిని మెప్పించినట్టు, తల్లిని మెప్పిస్తే భూదేవత, భూదేవి, అమ్మ, ఈ భూమాత అందరికీ కూడా ఆ భూమాతను మనం మెప్పించినట్టు. అలాగే ఉపాధ్యాయుల్ని, గురువుల్ని మెప్పిస్తే బ్రహ్మను మెప్పించినట్టు అవుతుందని ఈ సుభాషితంలో ఉన్నటువంటి గొప్ప భావన. ఆ భావాన్ని మనం బాగా ఆస్వాదించాలి, ఆచరణాత్మకంగా కూడా స్వీకరించాలి. ఊరికే నేర్చుకుంటే సరిపోదు, ఇవన్నీ ధారణ చేస్తే కూడా సరిపోదు. ధారణ చేసినటువంటి ఈ నీతుల్ని, సుభాషితాలని మనం ఆచరణాత్మకమైనటువంటి ఆనందాన్ని పొంది చూపించినప్పుడే భవిష్యత్ తరాలకు కూడా ఒక మార్గదర్శకత్వాన్ని, దిశానిర్దేశాన్ని మనం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో ఎప్పుడూ అప్రమత్తులై ఉండాలి అని నా మనవి.